హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. ధనవంతులుగా మారడం ఎలా? ప్రతి ఒక్కరూ దీనికోసం సమాధానం వెతుకుతూ ఉంటారు. అయితే దీనికి చాణక్యుడు వివరంగా సమాధానం చెప్పాడు. ఆదాయం, ఖర్చు, వినియోగం, పెట్టుబడి గురించి అద్భుతమైన వివరణ ఇస్తూ ధనవంతులు మారడం ఎలా అని చెప్పాడు. ఒక వ్యక్తి ఎప్పుడూ ఎక్కడ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కూడా చాణక్య నీతి చెబుతోంది. పాలసీలో ధనవంతులు కావడానికి 3 విషయాలపై డబ్బు ఖర్చు చేయాలని చాణక్యుడు సూచించాడు. అందులో మొదటిది దాతృత్వం. దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవ్వడం వల్ల సంపద తగ్గదని చాణక్యుడు చెప్పాడు. సమాజం, దేశం యొక్క అభివృద్ధి కోసం చేసే పనులలో డబ్బును హృదయపూర్వకంగా ఖర్చు చేస్తే మీ సంపద తగ్గడం కాదు, పెరుగుతుందని చాణక్యుడు చెప్పాడు. రెండవది, ఆర్థికంగా ధనవంతుడు కావాలంటే పెద్ద మనసు కావాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. నిరుపేదలకు, నిస్సహాయులకు ఓపెన్ మైండ్తో సహాయం చేయాలని తెలిపాడు. చాణక్యుడి ప్రకారం మూడవది, ఆలయానికి, మతపరమైన లేదా తీర్థయాత్రలకు విరాళం ఇవ్వడానికి ఎటువంటి సంకోచం ఉండదు. అలా చేయడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది అని అన్నాడు. ఈ 3 విషయాలపై డబ్బు ఖర్చు చేయడంలో ఏ వ్యక్తి ఎప్పుడూ మొరటుగా ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఈ తత్వాన్ని అనుసరించే వ్యక్తి సామాజిక, మతపరమైన రంగాలలో పురోగమిస్తాడు. మనశ్శాంతి, ప్రశాంతత చేకూరుతుంది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. తల్లి లక్ష్మి ఆశీస్సులు పొందుతారు. డబ్బును తెలివిగా ఉపయోగించుకోవాలని చాణక్యుడు చెప్పాడు. సురక్షితమైన భవిష్యత్తు కోసం అనవసరమైన ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. సంపాదనలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలి, పెట్టుబడి పెట్టాలి. ప్రస్తుత కాలం గురించి మాట్లాడుకుంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా, విద్యా పథకాల్లో పెట్టుబడి పెట్టడం మంచిది. ఇవి కష్ట సమయాల్లో సహాయం చేయడమే కాకుండా భవిష్యత్తును మెరుగుపరుస్తాయి. డబ్బు సంపాదించడం కోసం దేనికైనా సిద్ధపడేవాడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేడని చాణక్యుడు హెచ్చరించాడు. డబ్బు ఉందని గర్వపడకూడదు. సంపదను చాటుకునేవారు క్రమంగా పేదరికం అంచుకు చేరుకుంటారు అని చాణక్యుడు